మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సో వర్షంలో గొడుగు పట్టుకుని నుంచున్నారు, ఏంటి అంత ఎఫెక్షన్? సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వినాయక చవితి. సో మేమైతే సికింద్రాబాద్ నుంచి వచ్చాము, ఎవ్రీ ఇయర్ వస్తాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ బడా గణేష్ అంటే సిటీలో ఎక్కడ లేనంత పెద్ద గణేశుడు. సో ఆయనకి మనం మంచిగా భక్తితో పూజలు చేయాలి. సో అయినా కూడా మనకు అలానే అంటే ఎట్లా అంటే విషెస్ అని మన ఫుల్ఫిల్ చేస్తాడనమాట. సో మాకైతే చాలా హ్యాపీ. మేమైతే ఇక్కడ 2 hours నుంచి నిలిచినాం ఇక్కడ. సో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరిగాయి సో గణేశుడిని ప్రార్థించడం స్టార్ట్ చేసిన తర్వాత? నాకైతే చాలా అంటే బానే ఉంది, మంచిగా చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో గణేష్ అంటే ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇంట్లో పెట్టి చిన్నప్పటి నుంచి చిన్న అంటే ఇంక్రీజ్ అవుతుండడం హైట్ గానే చాలా మంచిగా అనిపిస్తుంది. విశ్వశాంతి జరుగుతుందంటారా? సో ఆ గణపతి అయితే ఈ రూపంలో ఇచ్చారు, ఇప్పటికన్నా మరి యుద్ధాలు ఆగిపోయి ఎంత వరల్డ్ అంతా కొంచెం పీస్ఫుల్ గా ఉంటుందంటారా? అంటే ఉండే కారణాలు ఉండొచ్చు, అంటే ఆ భగవంతుని మహిమ అంతా. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ లో వినాయకుడు అంత ప్రత్యేకం మీకు? మేమైతే హ్యాపీ. ఇంత బడా గణేష్ 2 hours నుంచి ఇక్కడనే నిల్చున్నాము. అండ్ మా ఐడి కార్డ్ వస్తున్న గొడుగు పట్టుకుని మరి నిల్చున్నారు. ఇంత లక్కీ ఎవరు ఉండరు. అంటే 2 hours నుంచి ఉంటున్నాం కదా, పోలీసు వాళ్ళు కూడా మా ఐడి కార్డ్ చూసి ఏమంటలేరు. అంటే సేవకు వచ్చినాం అనుకుని ఏమంటలేరు. యాక్చువల్గా మేము కాలేజ్ బంకొట్టి వచ్చినాం. సో బంకొట్టి సినిమాకి వెళ్తాం ఓకే, కానీ బంకొట్టి దేవుడి దగ్గరికి వచ్చారంటే ఈ రోజుల్లో సో చాలా మంచి విషయం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది బడా గణేష్ చూస్తుంటే? ఏం కోరుకున్నారు భగవంతుని? చాలా బాగుందండి ఇక్కడ ఎక్స్పీరియన్స్. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూనే ఉంటాము అండ్ అలానే ఈ టైం కూడా వచ్చాము. బట్ బాగుంది, రెయిన్ పడకపోతే ఇంకా బాగుండేదేమో. బట్ ఇట్ వాస్ గుడ్. మాకు చాలా నమ్మకం అనమాట ఇక్కడ ఖైరతాబాద్ అనేది. సో అలా మేము ఎవ్రీ ఇయర్ 20 years నుంచి, ఆల్మోస్ట్ 15 to 20 years నుంచి 20 years నుంచి వస్తున్నాం. మేము వస్తుంది శంకర్పల్లి నుండి అండి. సో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరిగాయి ఇక్కడ రావడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? ఇప్పటి వరకు అయితే చాలా పీస్ ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీస్. సో ఇక్కడ గణేశుడు చాలా పాపులర్ కదా, ఒక టెంపుల్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుందండి. అలా కూడా ఉంటే ఇంకా మేబీ ఇంకా క్రౌడ్ అనేది పెరిగిపోవచ్చేమో అండ్ చాలా మందికి అలా కూడా ఉంటుందేమో కోరిక. సో అలా చేయడం వల్ల బానే ఉంటుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఎంవి రావు గారి ఆధ్వర్యంలో చాలా మంది ఇక్కడ కోలాటం అయితే చేస్తున్నారు. ఎంతో మంది కళాకారులు మన దగ్గర ఉన్నారు. సో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎలా ఏంటి పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సో మొత్తం మీ ఆధ్వర్యంలో చాలా మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు. సో ఎంతో మంది ఇక్కడికి వచ్చి ప్రదర్శిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు ఈ 5వ సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నానండి. ఇక్కడికి బాగా అభిమానంతో దగ్గర అంటే ఎవరికి ఇవ్వలేని పరిస్థితి కూడా మాకు ఇచ్చారు. మా ప్రోగ్రామ్స్ దగ్గర నేను 10 years నుంచి కోరటం అనేది స్టార్ట్ చేశాను. దగ్గర 800 నుంచి 900 వరకు 45 బ్యాచ్ల వరకు నేర్పించగలిగాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు బోర్బండ్ నుంచి వచ్చారు. నేను 3 months క్రితం వెళ్ళాను. నేను ఇప్పుడు దగ్గర 5 బ్యాచ్లు దగ్గర బోర్బండ నుంచి దగ్గర 150 నుంచి 200 మంది వరకు నేర్పించేసాను నేను. అనేది చాలా సంతోషంగా ఉంది. మేము అడగంగానే ప్రోగ్రామ్ మేడం కూడా బాగా ఇచ్చేసి చేశారు. మాతో పాటు ప్రసాద్ గారని మాకు మొత్తం గైడెన్స్ ఇచ్చేసి ప్రతిదీ ఆయన ఇక్కడ కదా. మేము ఆల్రెడీ తిరుమల, తిరుపతి, విజయవాడ, బిర్లా మందిరం, షిరిడి, త్రయంబకేశ్వరి, కాణిపాక, భద్రాచలం, అన్నవరం అన్ని ప్రోగ్రామ్స్, ట్విన్ సిటీ, లోపల్ సిటీలు అన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. మేడం ఇప్పుడు చాలా వరకు కోలాటం అనేది అంతరించిపోతుంది, ఎవరు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు యువతకి ఏం చెప్తారు మీరు దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి? నేర్చుకుంటే ఏం చెప్తారు యువతకి? చాలా బాగుంటదమ్మా. అందరూ ఒక కళ అందరిలోనూ ఉంటది, కానీ ఎవరు బయటకు తీసుకురావట్లేదు. మన ఎంవి రావు గారు వచ్చాక చాలా మంది బయటకు వచ్చి భగవంతుడి సేవ కాదు, మన అవయవాల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం, చక్కగా ఆరోగ్యం కూడా చక్కగా చేకూర్చుకుంటున్నాం. అది గుర్తించుకుని ఇంకా అందరూ నేర్చుకుని మన గురువు గారి దగ్గర ఇంకా శిష్యులు చాలా పెద్ద బృందం అవ్వాలని, భగవంతుడు చేసే సేవలో కూడా మనకి నిస్వార్థ సేవగా మన ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుకుందామని అందరికీ ఒక విన్నపంలాగా విన్నవించుకుంటున్నాం. మీరందరూ కూడా బయటకు వచ్చి మహిళలందరూ చక్కగా అందరిలోనూ ఒక కళ ఉంది, కానీ ఎవరు ఇంట్లోనే అంకితం అయిపోయి సంసార సాగరంలోనే మునిగిపోతున్నారు. అది చేసుకుంటా ఈ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుని భగవంతుడు ఇచ్చిన అవయవాలతో మనం ఒక సేవ, ఇది నిస్వార్థ సేవగా చేసుకుంటూ మన అవయవాలను మనం పరిశుద్ధంగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాం. అందుకు మా గురువు గారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.
చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది కళాకారులు చూస్తుంటే. ఒకప్పుడు చాలా అందరూ కూడా కోలాటం నేర్చుకునే వాళ్ళు చేశారు, ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతుందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి, ఇలాగ భగవంతుడి సేవలో దీన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా వాళ్ళ కళను ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కోరిక నెరవేరితే అని విన్నాము, అందుకే వచ్చినాము. మేము ఇక్కడే రామంతపూర్లో ఉంటాం, అక్కడ నుంచి వచ్చాము. మీ లైఫ్ లో వినాయకుని ప్రార్థించాక ఎలాంటి మార్పులు జరిగాయి విశేషంగా మీ లైఫ్ లో? వినాయకుడు అంటేనే మంచి విద్యను, తెలివిని, తేజస్సుని ఇస్తాడు కాబట్టి అవే రావాలి అని కోరుకుంటున్నాం. సో ఇక్కడ బాగా పాపులర్ కదా, ఇలా కాకుండా ఇక్కడ ఏదైనా టెంపుల్ బిల్డ్ చేస్తే బాగుంటది అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అదే అలా ఏం లేదు, ఎలా అయినా దేవుడు దేవుడే కాబట్టి ఎక్కడున్నా దేవుడు దేవుడే. గుడిలో ఉన్నా మండపంలో ఉన్నా వినాయకుడి విలువ వినాయకుడికే ఉంటది. నేను కడప డిస్ట్రిక్ట్ కమలాపురం నుంచి వస్తున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది. గతంలో 10 ఏళ్ల క్రితం దర్శనం చేసుకున్నాను, తిరిగి ఇప్పుడు చేసుకున్నాను. ఈయన దర్శనం చేసుకున్న తర్వాత అన్ని సుఖంగా సంతోషంగా చాలా బాగుంది. ఆర్థిక ప్రగతి కూడా చాలా బాగుంది. ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడని కోరుకుంటున్నాను. మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి భగవంతుని ఇక్కడికి వచ్చిన స్టార్ట్ చేయడం తర్వాత? నాకు చాలా లైఫ్ ఇచ్చాడు దేవుడు. ఒకసారి ఆరోగ్య రీతి ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు దర్శనం చేసుకుని సర్జరీ చేసుకున్న తర్వాత తిరిగి 13 సంవత్సరాలు అయింది. ఈ దేవుని దర్శనం మళ్ళా వచ్చాను. మళ్ళా ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది బడా గణేష్ చూస్తుంటే? ప్రతి ఇయర్ వస్తుంటారు నుంచి అక్కడ మహబాద్ దగ్గర నుంచి వచ్చిన ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే ఉంటాను. స్వామివారి చూడాలని నిన్ననే అనుకున్నాను, వర్షం వల్ల రాలేకపోయాను. మా కులదేవత అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టారు, అందువల్ల మాకు చాలా సంతోషం అనిపించింది. గజలమ్మదేవి అమ్మవారు ఉన్నారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, బడా గణేష్ ఖర్చు అంటే ఇంత మాకు ఎక్కడే గాని ఆయన దర్శనం ఇంత భాగ్యం అయితేనే మేము ఊహించుకోలేదు అన్నట్టు. ఇంత హైగా వర్షాలు లేకుండా ఉండి బాగుంటది. నా కొడుకులకు మంచిగా జాబ్ రావాలి, అందరూ మళ్ళీ వచ్చేసారి ఉద్యోగాలు. ప్రార్థించాక మీ కుటుంబంలో మీకు ఎలాంటి మార్పులు జరిగాయి? మంచిగా అనిపించాలి. స్వామి వారు మా కృప మంచిగా చూపించాడు, మంచిగా ఉన్నది మా దర్శనం. మనం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మొదటిసారి వస్తున్నారా? ఓవరాల్ గా గణేష్ చూస్తే ఎలా అనిపిస్తుంది? లేదు భయ, మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. సో మా యాక్చువల్లీ ఖమ్మం నుంచి ఖైరతాబాద్ గణేష్ చూడడానికి ఎవ్రీ ఇయర్ వస్తాము. అసలు గణేష్ చతుర్థి అంటేనే ఈ 11 days ఒక పాజిటివ్ వైబ్స్ వస్తా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దేవుని చూసినప్పటి నుంచి అసలు ఇక్కడ నుంచి అసలు కదలబుద్ధి అవుతలేదు. సో ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడెప్పుడు గణేష్ చతుర్థి చూస్తామా అని అనిపిస్తుంది. మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరిగాయి ఇక్కడికి రావడం స్టార్ట్ చేసిన తర్వాత? లాస్ట్ ఇయర్ నేను యాక్చువల్ గా మా మమ్మీ కోసం మొక్కుకుండే, ఆ మొక్కు తీరింది. సో ఈ ఇయర్ నేను ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయాను దేవునికి, ఎప్పుడెప్పుడు చూస్తానా అని. డైలీ మార్నింగ్ లేవంగానే, అసలు నిన్ననే యాక్చువల్ వద్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంటారు కదా. సో ఈ రోజు అండి మాది ఇక్కడ KPHP లో స్టే ఉంటాం. ఎవ్రీ ఇయర్ 2 years నుంచి 2023 నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది విగ్రహాన్ని చూసిన ప్రతిసారి. మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరిగాయి ఇక్కడ రావడం స్టార్ట్ చేసిన తర్వాత? ఇక్కడికి రావడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే నార్మలేనండి, కానీ వినాయకుడి పూజ ఎప్పుడు ప్రతి ఇయర్ మేము బాగా ఘనంగా చేసుకుంటాం. ఈసారి తాతయ్య గారు చనిపోవడం వల్ల చేసుకోలేకపోయాం అనమాట, అదొకటి బాధాకరం. కానీ ఆయన చూడగానే మొత్తం మర్చిపోయాం. మై ప్రాపర్ నిర్మల్ నుంచి వస్తున్నారు. నిర్మల్ నుంచి కొంపల్లి ఉంటాం మేము. ప్రతి ఇయర్ వస్తామన్నా, పోయినసారి కూడా వచ్చినాం. వేరే ఉంది, మంచి అనిపిస్తుంది. ఎంతసేపు పట్టిన దర్శనం, ఎలా అనిపిస్తుంది మీకు? హాఫ్ అన్ అవర్ పట్టింది. సో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరిగాయి గణేష్ ఇక్కడ రావడం స్టార్ట్ చేసిన దాకా? మంచి అనిపిస్తుంది. స్టడీస్ పర్పస్ కానీ హెల్త్ పర్పస్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? వినాయకుని ముందు మీరు కోలాటం చేస్తున్నారు, సో అలాగే పండగ వాతావరణం ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇంతమంది జనం వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? చాలా సంతోషంగా ఉందండి. కోలాటం చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి ఏడు చేసుకోవాలని కోరిక ఉంది. అందరూ నేర్చుకుంటే ఇంకా సంతోషం. ఇందాక ఆవిడ అన్నట్టు ఆరోగ్యం కూడా చాలా అభివృద్ధి అవుతుంది, మాకు కూడా చాలా బాగుంటుంది. మేమందరం బయటకు వచ్చేటోళ్ళం కాదు, కోలాటం వల్ల వస్తున్నాము. అక్కడ కనిపించట్లేదు, నాకు కూడా సంతోషంగా ఉంది మీరు ప్రత్యేకంగా వచ్చి ఎంత ప్రదర్శించడం కూడా. సో యువతకి ఎంత అవసరం అంటారు దీన్ని నేర్చుకోవడం? చాలా అవసరం అనే అంటాను నేనైతే. చాలా యాక్టివ్ గా ఉంది. ఎంత అలసటగా ఉన్నా ఆ సాంగ్ ఎట్టేటోడికి చాలా హుషారు వచ్చేస్తుంది. అలసటంతా మర్చిపోతాం. అంత మా గురువు గారి దయ, దేవుడి దయ. బాగా చేసుకుంటాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బడా గణేష్ చాలా దగ్గర నుంచి వస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము ఖైరతాబాద్ గణేష్ ముందు కోలాటం వేయడానికి మేము బోర్బండ్ నుంచి వస్తున్నాం.
మా మాస్టరు మాది మురళీకృష్ణ ఎంవి రావు గురువు గారి శిష్యులు మేమందరం కూడాను. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా గురువు గారికి ధన్యవాదాలు. అలాగే ఇంత గణపతి దగ్గర ఇలాంటి ప్లేస్ లో మేము పోరాటం చేస్తున్నామంటే ఏ జన్మలో చేసుకున్న అదృష్టము. ప్రతి రోజు వస్తూ ఉంటారు ఇక్కడికి? లేదండి, ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఓకే, గణేష్ దగ్గరలో బృందం వచ్చి ఉన్నారు, ఒకసారి చూపిస్తారని ఒకసారి చూద్దాం. చెప్పండి, ఇక్కడ మీ జీవితంలో పర్సనల్ గా ఎలాంటి మార్పులు జరిగాయి? భగవంతుడు ఇక్కడ రావడం స్టార్ట్ చేశాక, గణేష్ ప్రార్థించడం స్టార్ట్ చేశాక నేర్చుకున్న భగవంతుడి దర్శనం కోసం అండి ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టం. మార్పులు అంటారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీలైన వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కోలాటం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ భక్తి టీవీ వచ్చాక చాలా హిందూ ధర్మం మంచిగా ప్రసిద్ధిలోకి వచ్చిందండి. ఈ భక్తి టీవీ వల్లే ఇంత మన హిందూ ధర్మం ప్రసిద్ధిలోకి వచ్చింది. మేము ఇప్పుడు కృష్ణ కోలాటం జై శ్రీరామ్ ఎంవి రావు గారి దగ్గర నుంచి వచ్చాము. మేమందరం ఇక్కడ ఈ గణనాథుడి దగ్గర ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం లలిత, విష్ణు, కోలాటం గ్రూప్ అన్ని ఉన్నాయండి. మన హిందూ సాంప్రదాయం ఇంకా పెంచాలన్నదే మా కోరిక. జై శ్రీరామ్.